క్రైమ్ నెంబర్ సెక్షన్ అట్లా పెట్టలేదు. అతను ఇచ్చిన డబ్బులు ఒక్కొక్కరికి మన కదిరి రూరల్ సర్కిల్ లిమిట్స్లోని నల్లచెరువు పోలీస్ స్టేషన్ నందు నీలకంఠారెడ్డి అనే అతని కంప్లైంట్ మేరకి క్రైమ్ నెంబర్ 82/24 అండర్ సెక్షన్ 318 క్లాస్ 2 రెడ్ విత్ 3 క్లాస్ 5 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో అంటే ఇది ప్రైమర్లీ చీటింగ్ కేసు. కంప్లైంట్ నీలకంఠారెడ్డి దఫదఫాలుగా ఇతనికి మొత్తం అక్యూజ్డ్కి 90 లక్షలు, అతనితో పాటు మిగిలిన 18 మెంబర్స్ మొత్తం కలిపి 2,26,34,450 రూపాయలు ఇతనికి ఇవ్వడం జరిగింది. ఇతనితో పాటు మెయిన్ అక్యూజ్డ్ బెస్తా ఓబ్లేష్, ఇతను ఊరికి ఒక్కొక్క పేరు పెట్టుకొని సర్వై అవుతుంటాడు. ఒరిజినల్ నేమ్ బెస్తా ఓబ్లేష్, నేటివ్ ఆఫ్ కప్పలకొండ గ్రామం, గార్లదిన్న మండలం, అనంతపూర్ జిల్లా. ఇతను ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరుతో అలియాస్ బెస్తా ఓబ్లేష్, అలియాస్ మహేశ్వర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఛత్రపతి, సుబ్రహ్మణ్యం శెట్టి, ఇలా పలు రకాల పేర్లతో ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరుతో చలామణి అవుతుంటాడు. మనకి నల్లచెరువు లిమిట్స్లో మహేశ్వర్ రెడ్డి అనే పేరుతో ఇక్కడ ఇతను వచ్చి ఇతను ఏమో ఏంటంటే జనరల్గా మనకి హైవే పైన కొంచెం బాగా వెల్ సెటిల్డ్ ఉన్న ఏరియాస్, ఎక్కడైతే పబ్లిక్ దగ్గర మనీ ఫ్లోటింగ్ బాగుంది అనే ఒక ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకొని ఆ ఏరియాలో లోకల్లో ఒక పర్సన్ ద్వారా ఒక రూమ్ కానీ ఒక వెహికల్ కానీ, ఇతనికి ఎక్కడ కూడా సొంతంగా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేది లేదు, ఆధార్ కార్డు అని మరి ఏ ఇతర ఐడెంటిటీ ప్రూఫ్ లేదు. ఆ ఊరికి చేరిన తర్వాత ఊరిలో ఒక మనిషి ద్వారా ఇటువంటి నకిలీ వస్తువులన్నీ వేసుకొని తను బాగా కాస్ట్లీ లైఫ్ లీడ్ చేస్తున్నాడని, తన దగ్గర బాగా డబ్బులు ఉంది, బిజినెస్ చేస్తున్నాడని అతని లోకల్ పర్సన్ ద్వారా మిగిలిన పబ్లిక్ అందరినీ లోపరుచుకొని వాళ్ళ దగ్గర నుండి పెద్ద పెద్ద మొత్తాల్లో డబ్బులు తీసుకుంటున్నాడు. గతంలో కూడా ఇతని పైన సేమ్ చీటింగ్ కేసెస్ అనంతపురం, కర్నూలు, కడప, గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు 24 కేసెస్ ఉన్నాయి ఇతని పైన. ఇతను ఇది ఎలా స్టార్ట్ చేశాడంటే, గతంలో ఇతను పల్లెటూర్లలో మనకి తెలుసు చక్కెర ఎర్రగడ్డలు, ఇనుప సామాన్లకు చక్కెర ఎర్రగడ్డలు అని అమ్ముకుంటూ వస్తారు. ఆ విధంగా ఇతను పబ్లిక్ నుండి ఇనుప సామాన్లు తీసుకొని దానికి బదులుగా చక్కెర ఇస్తూ లోకల్లో పబ్లిక్ ఎవరి దగ్గర డబ్బులు ఉంది, ఎవరి లైఫ్ స్టైల్ ఏంటి అని పబ్లిక్ని కొంచెము బాగా అలవాటు చేసుకున్నాడు. మార్కెట్ రేట్ కన్నా 10 రూపాయలు తక్కువగా వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళ దగ్గర ఒక మంచి పేరు, ఒక ర్యాపో పెంచుకొని తర్వాత అది బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వరకు పోయింది. తనకి షుగర్ ఫ్యాక్టరీస్తోనూ ఐటీసీ కంపెనీతోనూ టైఅప్ అయి ఉన్నాడని, సో బయట రీటైల్ హోల్సేల్ వాళ్ళకన్నా ఇతను ఇంకా తక్కువకి ఇస్తానని చెప్పి మనకి ఒక మూట చక్కెర ధర 2,060 రూపాయలు అయితే ఇతను నష్టానికి పోతూ 1,500కే మూటలు ఇస్తూ 300 ఉన్న 3,500 ఉన్న సిగరెట్ ప్యాకెట్ని 2,800కి అలా ఇస్తూ పబ్లిక్ని అందరినీ కూడా ఫస్ట్ బాగా నమ్మించుకున్నాడు. అతనికి నిజంగా కంపెనీస్తో టైఅప్ ఉందా అంటే లేదు. ఇక్కడ నల్ల చెరువులు అమ్మాలంటే కదిరి టౌన్లో ఒక షాప్లో 4-5 మూటలు చక్కెర తీసుకొని పోయి అక్కడ వాళ్ళకి ఇవ్వడము, ఇలా ఫస్ట్ జనాలందరినీ బాగా నమ్మించిన తర్వాత వన్ ఫైన్ డే తనకు కావాల్సిన మొత్తము సర్దుకొని అంతా చూసుకొని ఆ ఊరు దాటి ఇంకొక ఊరిలో మకాం పెడుతున్నాడు. ఈ విధంగా మనకి నల్ల చెరువులో పబ్లిక్ని ఫస్ట్ వాళ్ళ దగ్గరే అవసరం కోసమని 1 లక్ష రూపాయలు డబ్బులు తీసుకోవడము, 2 రోజులు తన దగ్గర పెట్టుకొని 2 రోజుల తర్వాత అంటే 3-4 డేస్ తర్వాత మళ్ళీ అతనికి 1,10,000 ఇవ్వడం. సో మీరు ఇచ్చింది నేను పలానా కంపెనీలో పెట్టుబడి పెట్టాను, లాభం వచ్చింది, ఆ లాభం కూడా మీది అని మొదట్లో వాళ్ళు ఇచ్చిన దానికి ₹1 ఎక్స్ట్రాగా పబ్లిక్కి డబ్బులు ఇస్తూ ఉండడంతో అతన్ని బాగా నమ్మారు. ఈ క్రమంలోనే తను ఈ హైఫై లైఫ్ స్టైల్ వాళ్ళకు కూడా కొంచెం బయటికి టూర్లకు అలా తీసుకెళ్ళడం, వాళ్ళకి లిక్కర్ ఇలాంటివన్నీ అలవాటు చేయడము, అదంతా చూసి పబ్లిక్ అతన్ని బాగా నమ్మి వాళ్ళ దగ్గర స్తోమత లేనప్పటికీ చుట్టుపక్కల వాళ్ళకున్న నెట్వర్క్లో వాళ్ళు అప్పులు చేసి అధిక మొత్తంలో ఇతనికి ఈ భారీ మొత్తం 2,26,34,400 రూపాయలు ఇతనికి ముట్ట చెప్పారు. ఇందులో భాగంగానే గొర్రెలు కూడా ఓకే. సో ఇతనితో పాటు ఎక్కడికి వెళ్ళినా కానీ సొంత ఫోన్ ఉండదు. ఆ లోకల్ పరిచయమైన వ్యక్తుల ద్వారానే ఒక సిమ్ కార్డు, ఒక ఫోన్ తీసుకోవడం, అక్కడ నుండి వెళ్ళిపోయేటప్పుడు ఆ సిమ్ కార్డు, ఫోన్ 2 డిస్కార్డ్ చేయడము, ఇలా చేయడం జరిగింది. సో లాస్ట్కి మిగిలిన డబ్బులు ఇతను విలాసాలకి
టూర్లకు వెళ్ళడము, సొంతంగా విలాసాలు ఖర్చు పెట్టుకోవడం, ఇలా మొత్తం అయిపోయిన తర్వాత తను అనుకున్నదంతా నెరవేరిన తర్వాత అప్పుడు సమ్ అదర్ ప్లేస్ ఐడెంటిఫై చేసుకొని అక్కడ ఇదే ధోరణితో మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తూ జనాలని మోసం చేస్తూ ఈ డబ్బులు సంపాదిస్తున్నాడు. ప్రజలు కూడా మీడియా ద్వారా ప్రజలను కోరడం ఏంటంటే, మీ లిమిట్స్కి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వస్తే పరిచయం లేని వ్యక్తుల్ని అంత ఈజీగా నమ్మకండి, నమ్మి మోసపోకండి. మన నమ్మకమే మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఇతను ఎవరో ఏంటో తెలుసుకోకుండా, అతను యాక్చువల్ పేరు అడ్రస్ ఏమీ తెలుసుకోకుండా, ఏమీ లేని అసలు బేసిక్ 5th క్లాస్ చదివి అతను ఇంతగా ప్రజల్ని మోసం చేస్తున్నారంటే ప్రజలు అతన్ని అంతగా నమ్మారు. మీ ఏరియాకి వచ్చినప్పుడు వాళ్ళ వేర్ అబౌట్స్ తెలుసుకోకుండా, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అని తెలుసుకోకుండా ఈజీగా డబ్బులు వస్తుంది, మనకి లాభాలు వస్తాయి కదా అని అధిక లాభాలకి అత్యాశలకి పోయి దయచేసి ఎవరు కూడా మోసపోకండి. ఇలాంటిగా ఇతని చేతిలో మోసపోయిన ఇంకెవరైనా ఉంటే దయచేసి బయటికి వస్తే ఖచ్చితంగా కేసులు కట్టి మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతని పబ్లిక్ ద్వారా తీసుకున్న డబ్బులు ఎప్పటికప్పుడు బుక్స్లో రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తూ దాంట్లో ఏ మనిషి దగ్గర ఎంత తీసుకున్నాను, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ దగ్గర నుండి ఏ డేట్న ఎంత తీసుకున్నానని చెప్పి వాళ్ళకి తిరిగి రసీదులు ఇచ్చేవాడు. ఇట్లాంటి అన్ని రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అన్నీ వేసుకొని, ఇది ప్రజలకి తెలియదు కాబట్టి ఇతని లైఫ్ స్టైల్, ఇతను 1-2 డేస్లో 1,00,000కి 1,10,000 ఇలా లాభం వస్తుంది కాబట్టి జనాలంతా బాగా నమ్మారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇట్లాంటి ఈజీ మనీ మేకింగ్ ప్రాసెస్కి ఎవరు కూడా అలవాటు పడకండి. ఇలాంటి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మా ముందుకు రండి.